ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు జీవన్ రెడ్డి. పేదలకు పని కల్పించాలని కాంగ్రెస్ ఉపాధి హామీ తీసుకొచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం ఏటా ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గిస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే కూలీలకు వేతనాలు పెంచి ప్రతి నిరుపేద కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏదైతుందో ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పాలి. కానీ ఈ కార్యక్రమం అమల్లో ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారం ఉన్న ఎన్డీఏ ఎన్ఆర్ఈఎస్ బడ్జెట్ ఏదైతుందో 10 సంవత్సరం 10% కుదిస్తుంది. నీకు 80,000 కోట్లకి వెళ్ళి 72,000 కోట్ల పట్టుకొచ్చిండ్రు, 72,000 కోట్లకి వెళ్ళి 60,000 కోట్ల పట్టుకొచ్చిండ్రు. దాంతో ఏంటి, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్నా నిర్వీర్యం చేసేట కుట్ర కొనసాగుతుందని చెప్పండి. ఉపాధి హామీ పథకం మరింత బలోపేతం కావాలంటే ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఆవశ్యకత ఉందని చెప్పండి. అది ఏంటి, రోజంతా పనిచేస్తే కొన్ని సందర్భాలలో అది పూర్తి స్థాయి లోపల పనిచేయడం జరగలేదని చెప్పని ఆ వేతన కూలి ఏదైతుందో దాన్ని కూత పెడుతుంది. ఆ 100 రోజులు ఏదైతుందో మీరు పని దినాలకు వేతనాన్ని ముడిపెట్టాలి. ఇలా 300 కల్పించాలని చెప్పి తలుస్తున్నా కానీ 300 × 100 కనీసం 30,000 రూపాయలు సంవత్సరానికి కూలి పడే విధంగా సీలింగ్ పెట్టారు. రేపు 30,000 స్థానే 400 రూపాయలు కల్పింప చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. వీళ్ళు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏదైతుందో 300 స్థానే 400 చేయాలని చెప్పి సంఖ్యుందని చెప్పండి. ఆ 400 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత కల్పింప చేయాలి? 40,000 కల్పింప చేయాలి. ఆ 40,000 కల్పింప చేయబడి మాత్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలితం పొందగలుగుతాం. అట్లా ఇంకోటి ఏమైపోయిందంటే ఇది ఈ జాబ్ కార్డ్ అనేది రేషన్ కార్డుతో ముడిపెట్టింది. ఇవన్నీ చేయబడాలని చెప్పంటే ఈ కార్యక్రమాన్ని రూపొందించింది పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీనిలో పెటెంట్ రైట్ ఎవరికి ఉంటుందని కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. వాళ్ళు ఏదైతుందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవటం, ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించిందే. దేవుని దేవుడు రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే సంతోషం. ఈవెన్ అదర్వైజ్ కూడా నాకు అనుభవంతో అని చెప్పంటాడు. ఈ అంశాన్ని ప్రత్యేక పార్లమెంట్లో లేవనెత్తి ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా, వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడు పేర్కొన్న అంశాలన్నీ కూడా వాళ్ళకు ఒక హక్కుగా కల్పింప చేయబడటం నా బాధ్యత అని చెప్పంటారు.